హలో వ్యూవర్స్. సో ఇంతవరకు మనము 4 ఎన్విరాన్మెంట్స్ మనం చూసాం. ఆల్రైట్. సో మరి ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి అండ్ ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. నలుగురికి హెల్ప్ అవుతుంది. వాళ్ళు రైట్ డిసిషన్ తీసుకోగలుగుతారు. ఓకే, ఎలాంటి ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవ్వాలి, ఏ జాబ్లోకి ఎంటర్ అవ్వాలి అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇండిపెండెంట్ అండ్ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. ఇందులో ఏమవుతుందండి, పీపుల్ వర్క్ ఆన్ దేర్ ఓన్ విత్ మినిమల్ సూపర్విజన్. ఓకే, మిగతా వాటిల్లో కాకుండా మనం ఎవరో సూపర్వైజ్ చేయాలి, మనం ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అనేది లేకుండా ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకోవడం. అంటే ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి అనమాట. చూద్దామా? సో టాస్క్ ఆర్ యూజువల్లీ డన్ రిమోట్లీ. అంటే మనం ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోము, వర్క్ ఫ్రమ్ కెఫేను. ఓకే, అంటే అవుట్ సైడ్ ది ఆఫీస్ ఉంటుందన్నమాట. ఓకే, ఆఫీస్లో అసలు వర్క్ చేయరు ఇది. ఓకే, క్లయింట్ ప్లేస్లో కానీ, ఓకే అంటే క్లయింట్ లొకేషన్లో కానీ, తన హోమ్లో కానీ అలా అవుట్ సైడ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇండిపెండెంట్ అర్థం ఏంటిది, ఇక్కడ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే అలా ఆఫీస్ నుంచి దూరం చేస్తున్నారో దీనికి అర్థం ఏంటి, మీకు ఎవరి గైడెన్స్ అవసరం అనేది లేదన్నమాట. ఓకేనా? అది మీరు ఏంది క్రియేటివ్గా మీరు ఆలోచించి ఆ పనిని ఏం చేయాలో మీరు చెయ్యాలన్నమాట, కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దీనికి ఏం కావాలి, యూ నీడ్ టు బి సెల్ఫ్ మోటివేటెడ్, డిసిప్లిన్డ్ అండ్ రెస్పాన్సిబుల్. అయితే ఇది బాధ్యతగా, ఇప్పుడు మీరు ఎవరు సూపర్వైజ్ చేయట్లేదు, ఎవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదు కదా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, లేక క్లయింట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు, అంటే క్లయింట్ని మీట్ అవుతున్నారు, ఏ కెఫేలోనో ఎక్కడనో బయట ఏం చేస్తున్నారు, మీరు వర్క్ చేస్తున్నారు. అయితే మీరు ఈ వర్క్ చేయగలగాలి అంటే ఏంటి, మీకు ఫస్ట్ స్కిల్స్ ఉండాలి, మినిమం స్కిల్స్. దాని తర్వాత ఏంటి, మీ యొక్క సుపీరియర్ ఏవైతే ఉంటారో మీకు గైడ్ చేస్తారు, ఇది ఇలా చేయాలి అని చెప్పేసి. మీరు దాన్ని అల్లుకుపోతారనమాట, అంతే కదా. ఓకేనా? దట్స్ ఇట్. సో ఇది మీరు ఎక్కడి నుంచి చేస్తే అంటే, కానీ దీని ఏంటి, చాలా బాధ్యతగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ప్రొబేషన్ పీరియడ్లోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి. సో చాలా డిసిప్లిన్గా చేయాలి, ఎందుకంటే వర్క్ ఎంతవరకు కంప్లీట్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది చూసుకోవాలి. ఓకే, సో మీ వీలుని బట్టి మీ ఇంటి పనిని, మీ పర్సనల్ పనిని, ఇవన్నీ కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుంది, అవన్నీ ఒకవైపు మేనేజ్ చేసుకుంటూనే ఇంకోవైపు ఏం చేయాలి, మీ యొక్క డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే షెడ్యూల్ చేస్తుంటారు క్లయింట్ మీటింగ్స్కి, ఇవన్నీ కూడా. సో ప్రొడక్టివిటీ అనేది బాగా ఉండాలన్నమాట. రైట్? అంటే ప్రొడక్టివిటీ అంటే అర్థం ఏంటిది, మీరు చేసే పని సామర్థ్యం అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ఏదైతే మీకు వర్క్ అసైన్ చేశారో అది కంప్లీట్ చేయాలి టైమ్లీ. ఓకే, సో రిమోట్ వర్క్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ద ఆఫీస్, అంటే ఆఫీస్ నుంచి బయట, అది ఎక్కడైనా కావచ్చు. సో ల్యాప్టాప్స్, ఫోన్స్, ఇంటర్నెట్ వీటిని యూస్ చేసుకొని అండ్ ఆన్లైన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ మీటింగ్ టూల్స్, జూమ్, ఎంఎస్ టీమ్స్, గూగుల్ మీట్ లాంటివి యూస్ చేసుకొని ఏం చేయొచ్చు, మీరు వర్చువల్ గా కనెక్ట్ అవ్వచ్చు కస్టమర్స్ తో. ఓకే, అది. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండిపెండెంట్ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ ఏంటంటే, కంటెంట్ రైటర్, ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా, కంటెంట్ రైటర్స్. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా చేసుకుంటుంటారు, డిజైనింగ్ చేయటం అండ్ డెవలప్ చేయటం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలాంటిది. అది ఎక్కడి నుంచి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, కెఫే కావచ్చు. సో అండ్ ఇదేంటి, ఇవన్నీ కూడా ఆఫీస్ నుంచి వాళ్ళకి ఏమొస్తాయి, మెయిల్స్ వస్తాయి, కస్టమర్ నుంచి మెయిల్స్ వస్తాయి. అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, అయితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావాల్సిన టూల్స్ అనేవి ఏం చేసుకుంటారు వీళ్ళు, యూస్ చేసి ఇవన్నీ కూడా పర్ఫామ్ చేస్తారు అన్నమాట, ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఈ వర్క్ అనేది వీళ్ళు ఏంటి, ఇండిపెండెంట్ గా సబ్మిట్ చేస్తారు. అంటే వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళకి వచ్చేస్తుంటాయో వాటిని కంప్లీట్ చేసేసి వాళ్ళకి అప్లోడ్ చేయడము లేదా షేర్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో రిమోట్ కస్టమర్ సపోర్ట్ ఇది ఇంకో కేటగిరీ. దీంట్లో ఏంటి, నాన్ వాయిస్ చాట్ ప్రాసెస్ అంటుంటాం కదా, అది. సో ఈమెయిల్ సపోర్ట్, ఇవన్నీ కూడా మన కస్టమర్స్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో దీంట్లో ఏం చేస్తారు, రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ వై చాట్ ఆర్ ఈమెయిల్. సో నాన్ వాయిస్ లో ఏమవుతుంది, చాట్ ప్రాసెస్ ఉంటుంది, ఈమెయిల్ ప్రాసెస్ ఉంటుంది, అలాగా. సో యూస్ కంపెనీ టూల్స్ బట్ డోంట్ సిట్ ఇన్ ఏ ఫిజికల్ కాల్ సెంటర్. సో కంపెనీ టూల్స్ అనేది ఏంటి, మీకు టూల్స్ అనేవి ఇస్తారన్నమాట, అంటే యాప్స్ అనేవి ఇస్తారు. ఆ యాప్స్ ని యూస్ చేసుకొని ఏం చేయాలి, మీరు ఈ వర్క్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయాలి. మీరు ఒక దగ్గరనే కూర్చొని చేయాల్సిన పని లేదు. ఓకేనా? మీరు దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, దానికి కావాల్సిన యాప్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా సరే వేర్ యూ ఫీల్ కంఫర్ట్ అక్కడ మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఆన్లైన్ ట్యూటర్ అండ్ ట్రైనర్స్. ఓకేనా? సో ఆన్లైన్ ట్యూటర్స్ చూస్తుంటాము, ట్యూటర్స్ ఉంటాయి కదా,
ఓకే. సో ఆన్‌లైన్‌లో మనకు టీచింగ్ చేస్తూ ఉంటారు. అది టెక్నికల్ కావచ్చు, ఏదైనా లాంగ్వేజెస్ కావచ్చు. ఓకే. ఎనీ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. సో వీళ్ళేం చేస్తుంటారు, ఈ ట్రైనర్స్ అనేది ట్రైనింగ్ ఇస్తుంటారనమాట. ఓకే. సో జూమ్ ఆర్ గూగుల్ మీట్ ద్వారా మనము కనెక్ట్ అయిపోయి నేర్చుకుంటూ ఉంటాం. సో లెసన్స్ ప్రిపేర్ చేయడం గానీ, స్టూడెంట్స్‌కి టీచ్ చేయడం గానీ, ఇవన్నీ కూడా ఏంటి, మనము రిమోట్‌లోనే అంటే దూరంగా ఆఫీస్ నుంచి మనం దూరంగా ఉంటూనే చేసుకోవచ్చనమాట. అలాగే డేటా ఎంట్రీ, దీనికి ఎవరి సూపర్విజన్ అవసరం లేదు. డేటా ఇస్తారు, టైప్ చేసి ఇవ్వటమే. ఓకే. ఇవన్నీ కూడా ఏంటి, మోస్ట్‌లీ ఇవన్నీ కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక మాటలో చెప్పుకోవచ్చనమాట. సో బ్యాక్ ఎండ్ ప్రాసెసింగ్ జాబ్స్ అనేవి ఇవి ఉంటాయి. సో డిజిటల్ మార్కెటర్స్ ఆర్ సోషల్ మీడియా మేనేజర్స్. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి కూడా ఏంటి, ఆఫీస్‌తో సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడైనా కూర్చొని ఏం చేసుకోవచ్చు, వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే. ఆయా టూల్స్‌ని యూజ్ చేసుకొని చేసుకుంటుంటారు. అయితే వీటన్ని కావాల్సిందల్లా ఏంటి, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఓకే. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఈ పని నేను ఈ టైంకి కంప్లీట్ చేయాలి. బాగా ఎలా ఉండాలి అంటే ఎదురు లేదన్నట్టుగా మనం వర్క్ అనేది అలా తయారు చేసి ఇవ్వాలన్నమాట. టైమ్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే మనకు మనమైతే ఇప్పుడు నంబర్ ఆఫ్ మనకు ప్రాజెక్ట్స్ అనేవి ఉండొచ్చు. నంబర్ ఆఫ్ వర్క్స్ అనేవి ఉండొచ్చు. అయితే ఏది ముందుగా చెయ్యాలి అనేది మనం చూసుకోవాలి. ఓకే. ప్రయారిటీ అనేది ఇవ్వాలి ఆ వర్క్‌కి. ముందుగా ఆ వర్క్స్‌ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా. టెక్ సావీ అంటే ఏంటి, టెక్నాలజీ మీద మంచి పట్టు ఉండాలి. టైపింగ్ ఫాస్ట్ ఉండాలి. ఓకే. కంప్యూటర్‌లో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకు వచ్చి ఉండాలి. మౌస్ యూజేజ్ బాగా రావాలి. ఓకే. అయితే మీరు ఎంచుకున్న రోల్‌ని బట్టి ఏమవుతుంది, ఆ యొక్క యాప్స్ అనేవి మనకు తెలిసి ఉండాలన్నమాట. వచ్చి ఉండాలి. గుడ్ రిటెన్ కమ్యూనికేషన్, మెయిలింగ్ అనేది, మెసేజింగ్ అనేది కామన్ కాబట్టి రిటెన్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. సో ఇవన్నీ కూడా మంచివన్నమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తూ ఉన్నారో వాళ్ళు వీటిలోంచి ఏది ఎంచుకున్నా సరే దే కెన్ షైన్ లైక్ నథింగ్. ఓకే. అలాగనమాట. అయితే ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, రిమోట్ నుంచే వర్క్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ షేర్ చేయండి, నలుగురికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.